ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ చేయడం కోసం నిజంగా ఒక డైలీ వేజ్ వర్కర్స్ ఉంటారు కదా! వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ఆయన ఒక 6-7 డేస్. వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళతో పాటు రోజు పనికెళ్ళాడు. Wow. Because Naveen Chandra is one of my favorite actors in the world. Right? I just love the guy. What is he like on sets? Like, is he, because all his roles are very intense roles. Is he like that? నెక్స్ట్ లెవెల్ బ్రో. అంటే నో హీస్ వెరీ న్యూట్రల్. బట్ మీరు మంత్ ఆఫ్ మంత్లో ఆ బార్లో ఫైట్ ఉంటుంది కదా! ఆ బార్లో ఫైట్ అవ్వడానికి 2-3 గంటల ముందే ఆయన బార్లో వెళ్ళి కూర్చున్నాడు. లైక్ వన్ ఎవ్రీడే, లైక్ వన్ రెగ్యులర్ కస్టమర్. ఓకే. నేను దీనికన్నా ముందు తంది దళం అనుకుంటా, దళం ఒక మూవీ ఉంటుంది తమిళ్ తెలుగు, ఒకసారి చూడండి. సో నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వినేవి ఏంటంటే, తన సినిమాలో ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ చేయడం కోసం నిజంగా ఒక డైలీ వేజ్ వర్కర్స్ ఉంటారు కదా! వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ఆయన ఒక 6-7 డేస్. వాళ్ళ ఇంట్లో ఉండి నేను హోమ్లెస్ అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళతో పాటు రోజు పనికెళ్ళాడు ఆ 150 రూపాయలకి. వెళ్ళి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ అంటే ఒక క్యారెక్టర్ని స్టడీ చేయడానికి అసలు ట్రేట్స్ ఏంటి, ఇది ఎప్పుడు నాకు తను తెలిసాక కాదు, ఎప్పుడు ముందు మాట్లాడుకునేవారు అనమాట. తను అంత వర్క్ చేశాడు, అంత హోంవర్క్ చేశాడు, అది ఇది అని చెప్పి. సో నాట్ ఆఫెన్ దట్ వీ గెట్ టు డూ సంథింగ్ లైక్ దట్. అంటే మనకి ఇప్పుడు నాకు ఇనీషియల్గా మనకేంటంటే ఫస్ట్ ఇక్కడ సస్టైన్ అవ్వాలంటే ఏది పడితే అది చేసేవాడిని. మోస్ట్ ఆఫ్ ద టైమ్ టిల్ కలర్ ఫోటో కేమ్ అవుట్ ఇట్ వాజ్ ఓన్లీ బాడీ షేమింగ్. అండ్ ఐ డోంట్ బ్లేమ్ ఎనీబడి ఫర్ దట్. ఇఫ్ ఐ హ్యాడ్ అ చాయిస్ ఐ వుడ్ హ్యావ్ స్టేట్ బ్యాక్. బట్ నాకు చాయిస్ లేదు ఆ రోజు. నేను కలర్ ఫోటో నాకు వచ్చే వరకు నేను సస్టైన్ అవ్వాలంటే నేను బ్రతకాలి కదా ఫస్ట్ ఇక్కడ. సో ఫర్ దట్ ఐ హ్యాడ్ టు కీప్ పికింగ్ అప్. నేను యూ హ్యాడ్ టు బీ ఇన్ ద లైమ్ లైట్, యూ హ్యాడ్ టు బీ దేర్, అందరితో తిరగాలి, ఉండాలి, అది చేస్తూ అట్లా అప్పుడు కలర్ ఫోటో వచ్చిన దగ్గర నుంచి దెన్ ఐ గాట్. అంటే ఎప్పుడన్నా నన్ను అడిగితే నువ్వు కమెడియన్ అవుదాం అనుకున్నావా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నావా, లేకపోతే హీరో అవుదాం అనుకున్నావా అంటే నాకు అలా కాదు. నేను స్క్రీన్ మీద కంట్రిబ్యూట్ చేయాలి, నాకు తెలిసింది నేను చూపించాలి, అది ఎలాగైనా పర్లా. ఇవాళ నాకు నెగిటివ్ రోల్ ఇస్తే నేను అది చేస్తాను, నాకు ఐ వుడ్ బి హ్యాపీ టు టేక్. సో ఆ టైంలో మైండ్ సెట్ అట్లా లేదు. ఫస్ట్ సస్టైన్ అవ్వాలి. ఇక్కడ సస్టైన్ అవ్వడానికి ఏంటి, వాళ్ళు ఓకే చేతిలో ఒక ఫుడ్ ప్యాకెట్ పెడతారు, నా మీద జోక్ వేస్తారు, అది పడాలి ఓకే. సో నేను ఇప్పటికీ చెప్తున్నా, అండర్లైన్ చేస్తున్నా, నేను ఏ డైరెక్టర్ని కూడా తప్పు పట్టను. నాకు ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ గివింగ్ మీ దట్. బికాస్ ఆఫ్ దట్ ఐ కుడ్ సస్టైన్ టిల్ ద పాయింట్ వేర్ ఐ గాట్ కలర్ ఫోటో. అండ్ ఐల్ బి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు సందీప్, ఫర్ ఎవర్ ఇండెటెడ్ అనమాట. అంటే అది ఫర్ హిమ్, ఫర్ సుహాస్, ఫర్ ఎవ్రీబడి. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇలా ఇమాజిన్ చేసుకున్నారు నన్ను బిఫోర్ ఎనీబడి డిడ్. అండ్ ఐ థింక్ ఈవెన్ యూ గైజ్ అప్పుడు మనందరం తమాషా చేస్తున్నప్పుడే రిలీజ్ అయింది. సో సిన్స్ దెన్ అంటే లైఫ్ హెస్ చేంజ్డ్ అనమాట. దెన్ పీపుల్ ఆర్ రైటింగ్ క్యారెక్టర్స్ పర్టికులర్లీ ఫర్ మీ. ఇంతకుముందు ఏంటంటే అక్కడ ఎవరు ఫిల్ చేయడానికి లేదా, ఓకే వీడిని పెట్టండి ఏదో ఎక్స్ట్రా లేయర్ యాడ్ అవుతుందని. కానీ సో అంటే కమింగ్ బ్యాక్ టు నవీన్ చంద్రాస్ హోంవర్క్, అలా ప్రతి యాక్టర్కి ఉంటుంది. యూ జస్ట్ గాట్ టు గెట్ ఇట్ ఆ రైట్ టైంకి అక్కడ చేయాలి. ఇప్పుడు ఈవెన్ మంత్ ఆఫ్ మధులో తను చేసిన మధు క్యారెక్టర్ కూడా నాట్ ఈజీ. లెథార్జిక్ లైఫ్ స్టైల్. తను హీ వాజ్ ఇన్ వైజాగ్, హీ వాజ్ అబ్జర్వింగ్ పీపుల్. ఊరికే బీచ్కి వెళ్ళి కూర్చునేవాడు మాస్క్ వేసుకొని, అలాంటి వాళ్ళు వచ్చేవారు, వాళ్ళని అబ్జర్వ్ చేసేవాడు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అసలు. అంటే వాళ్ళు ఎలా బ్రష్ చేసుకున్న దగ్గర నుంచి ఎలా పడుకుంటారు వరకు అబ్జర్వ్ చేసేవాడు అనమాట కొంతమంది. సో అది అంటే అన్ని చోట్ల అది చెయ్యక్కర్లా, అలా చెయ్యాలి అని కాదు, బట్ హీ వుడ్ డూ దట్ అనమాట. సో దట్ ఈస్ one thing I would definitely take away from the association with him. So crazy man. Not everybody, అంటే అందరూ చెయ్యాలని కాదు, కొంతమందికి అక్కర్లేదేమో, అది అక్కర్లేకుండానే వస్తుందేమో, బట్ కొంతమందికి చేస్తే వస్తుంది. బట్ I think we have to give it to the very point that he made that effort. He didn't take it for granted just because he got to a spot where he was a lead of a film. నా షూటింగ్కి వెళ్దాం చేసుకుందాం నేను హీరోని అనకుండా. అందుకని చూడండి తను ఎన్ని రిలీజ్ చేస్తుంటాడు, ఈస్ ఆల్వేస్ వర్కింగ్.